హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం నేను డే మొత్తం వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. డే మొత్తం కాదు, అంటే డే ఎలా స్టార్ట్ చేస్తున్నాను ఏంటి అనేది వ్లాగ్గా అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సర్ప్రైజ్ నేను ఎంజాయ్ చేసిన ఆ సర్ప్రైజ్ మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ చక్కగా మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈరోజు సండే అనమాట. పిల్లలకైతే హాలిడే, కానీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది. సో తను మార్నింగ్ 8 o'clock వెళ్తారు. అందుకని చెప్పి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. సో ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలాగే నిన్న నాకు సర్ప్రైజ్ వచ్చిందనమాట. సో సర్ప్రైజ్ నేను నిన్న రిసీవ్ చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ సర్ప్రైజ్ ఎవరు పంపించారు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా చూసేద్దాం. చూస్తూనే ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ప్రజెంట్ అయితే కిచెన్లో కొంచెం బిజీ కదా, సో ఏమేం చేస్తున్నాను అనేది జస్ట్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఆ సర్ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నేనైతే ఫస్ట్ తనకి లంచ్ ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ పెట్టేశాను, రైస్, అలాగే ఇంకొక వైపు రసం పెట్టేశాను. సో ఇంకా తను నాన్ వెజ్ అది తీసుకురావడానికి బయటికి వెళ్ళారనమాట. సో తీసుకొచ్చిన తర్వాత లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసేస్తాను. సో ఏమవుతుందంటే తను సండే ఎప్పుడు కూడా త్రీ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఏవో ఒకటి తెచ్చేస్తారు. ఇంతలోపు నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. సో తినే రోజు అయితే ఎగ్స్ బాయిల్ చేసుకొని తింటాము. సో దట్ మనకి అదే కదా హెల్త్కి మంచిది. సో పిల్లలకు కూడా కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోయి వస్తారు అవన్నీ అని చెప్పి నేను కూడా రెగ్యులర్గా, అంటే తినే డేస్లో మోస్ట్లీ ఎగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఎవరైనా పిల్లలు పాపం చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళి స్ట్రెయిన్ అయిపోతున్నట్టయితే కనుక తప్పకుండా వాళ్ళకి ఎగ్స్ అది పెడుతూ ఉండండి. సో వాళ్ళకి హెల్త్కి మంచిది కదా. సో అందుకని చెప్పి నేను ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ పిల్లలు లేవగానే పాలు కూడా తాగుతారు కదా, సో అందుకని పాలు కూడా వేడి చేసి పెట్టేసుకున్నాను. సో నేనైతే ఆవు పాలు ఇంకా గేదె పాలు అవే తెప్పిస్తాను. ప్యాకెట్స్ మిల్క్ అయితే అసలు ప్రిఫర్ చేయను. ఎందుకో అంటే చిన్నప్పటి నుంచి నాకు అలాగే అలవాటు. సో అది అలాగే వాళ్ళకి కూడా చేస్తాను. అండ్ నేను కర్రీ వచ్చేసి ప్రిపేర్ చేసేసాను. తను తీసుకురావడం అయితే చెప్పాను కదా 3 types ఆఫ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ తెస్తారని. చికెన్, ప్రాన్స్ ఇంకా ఫిష్ తెస్తారనమాట. ఈరోజు నేను ప్రాన్ కర్రీ చేశాను, కొంచెం ప్రాన్స్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఇంకా చికెన్, ఈ రెండు కూడా చక్కగా క్లీన్ చేసేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. 1 or 2 days కదా, ప్రాబ్లం ఏం లేదు. ట్యూస్డే ఇంకా వెన్స్డే మళ్ళీ ఆ రెండు ఎలాగో కుక్ చేసేస్తాను కాబట్టి పర్లేదు. అండ్ దోశలు వేస్తున్నాను ఒక పక్క. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అనమాట. సో హెల్త్కి మంచిది కదా, రైస్ లేకుండా దోశ మనం తీసుకుంటే చాలా మంచిది. సో కారప్పొడి వేసి దోశనైతే నేను వేసేసాను. సో ఇది మా హస్బెండ్కి అనమాట. సో తను కూడా తినేసిన తర్వాత నేను కూడా ఒక ప్లేట్ తెచ్చుకొని నేను కూడా పెట్టేసుకున్నాను. సో ఇలా 3 రకాల చట్నీలతో, ఒకటి కొబ్బరి వేపిన శనగపప్పు చట్నీ, టమాటా చట్నీ, అలాగే ప్రాన్ కర్రీ అనమాట. ప్రాన్ కర్రీలో గ్రేవీ. ఇది వచ్చేసి పిల్లల ప్లేట్ అనమాట. దోశ, చట్నీ అండ్ ఎగ్స్ ఇచ్చాను. సడన్గా ఇదేంటి చేంజ్ అయిపోయిందని చూస్తున్నారా? నేనైతే పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి, ఆదిత్య అయితే పాలు వద్దు మాకు ఈరోజు పాయసం కావాలని అడిగాడు. ఆదిత్యకు కూడా పాయసం చేశాను పాలతో. సో అలా అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే పెడిక్యూర్ చేయించుకోవడానికి పార్లర్కి వచ్చాను. ఎందుకంటే కాళ్ళు మొత్తం క్లీన్ చేయించుకొని ఆల్మోస్ట్ ఒక 3 months అలా అయిపోతుంది. నెయిల్స్ అన్నీ కూడా బాగా డస్ట్ పట్టేశాయి. సో అందుకని చెప్పి నేనైతే పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకొని వచ్చేద్దాం అనుకుని స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే మనం ఎవరైనా సరే ఫేస్కి తీసుకునేంత కేర్ ఫుట్కి ఎప్పుడు తీసుకోమన్నమాట. లెగ్స్కి అసలు తీసుకోము. సో లెగ్స్ కూడా ఈక్వల్లీ కేర్ తీసుకోవాలి. సో అలా తీసుకుంటేనే బాగుంటుంది. లెగ్స్ కూడా బాగా మెయింటైన్ అవుతాయి. లేకపోతే మనకి బాగా కాళ్ళు వన్స్ పాడాయి అంటే మళ్ళీ అది రీగెయిన్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే తను కూడా, నాకు అమ్మాయి అదే చెప్పింది, మీరు ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చి చేయించుకునేవారు బాగుండేది, మీ నెయిల్స్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఇలా చేయొద్దక్క, రోజు అంటే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం వస్తూ ఉండండి అని. సో నేనైతే ఈ బర్త్డేస్, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీటి హడావిడిలో పడిపోయి అస్సలు
వెళ్ళలేదు నేను పార్లర్‌కి. సో, పార్లర్‌కి అందుకే వచ్చాననమాట. సో, ఇది అయిపోయిన తర్వాత పెడిక్యూర్ ఒకటే చేపించుకున్నాను. పెడిక్యూర్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే రైస్ పెట్టేశాను ప్రాన్ కర్రీతో. నేనైతే చికెన్ కిచిడీ చేసుకున్నాననమాట. నేను రైస్ తినటం లేదు. అప్పుడప్పుడు తింటున్నాను. లైక్ వీక్లీ ఒక 2 టైమ్స్ అలా రైస్ తీసుకుంటున్నాను. మిగతా డేస్ అయితే నేను తీసుకోవట్లేదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే నేను అన్ని పనులు చేసి ఫ్రీ అయ్యాను. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అయితే 3 అవుతుందన్నమాట. సో 3 వరకు కూడా కంటిన్యూస్గా అలాగే లంచ్ బాక్స్ ఇచ్చాను కదా. సో లంచ్ బాక్స్ ఇచ్చేసి పిల్లలకు కావాల్సిన చేసి, ఇంకా మా ఆదిత్య వచ్చేసి మధ్యలో పాయసం కావాలని అడిగాడు పొద్దున్నే. సో అందుకని తనకి పాయసం చేసి దోశలు వేసి పిల్లలకి అన్నీ చేసి సో కంప్లీట్ చేసుకుని తర్వాత నేనైతే పార్లర్కి వెళ్ళానమాట. పెడిక్యూర్ చేయించుకుందామని. అస్సలు నెయిల్స్ అన్నీ కూడా బాగా డర్టీగా అయిపోయి డస్ట్ పట్టేసాయి అనమాట. సో అందుకని చెప్పి క్లీన్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వాళ్ళకి లంచ్ పెట్టి అన్ని పనులు కంప్లీట్ చేసి ఇప్పుడు టైం అయితే 3 అయింది. నేను కూడా ఇప్పుడే జస్ట్ చికెన్ కిచిడీ తిన్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా చికెన్ కిచిడీ అంటే లో ఫ్యాట్తో మనకి చికెన్ టేస్ట్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాట్ కూడా అస్సలు ఉండదు, ఆయిల్ కూడా పెద్దగా యూజ్ అవ్వదు. ఎవరికైనా కావాలి అనుకుంటే డైట్ ప్లాన్లో ఉన్నట్టయితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ టైం మీకు చికెన్ కిచడీ కూడా ట్రై చేసి చూపిస్తాను. అండ్ కానుక వచ్చింది అని చెప్పాను కదా. సో ఏంటి అంటే యాక్చువల్గా నాకు పెళ్ళికి ముందు నుంచి కూడా మమ్మీ ఎప్పుడు నా బర్త్డే August 10th అనమాట. సో August 10th బర్త్డే కాబట్టి అక్కడ దగ్గరలోనే రాఖీ పండుగ పడుతుంది. సో బర్త్డే రాఖీ ఒకేసారి పడుతుంది కాబట్టి బర్త్డేతో పాటు రాఖీకి కూడా కొత్త డ్రెస్ వేసుకునేలాగా మమ్మీ ఎప్పుడు కొత్త డ్రెస్ తీసేదనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇది నాకు అలవాటు ఉంది. అసలు లైక్ నేను ఎలాగ కట్టడానికి రాఖీ కట్టడానికి వచ్చేటప్పుడు బిలాస్పూర్ నుంచి వచ్చేదాన్ని. కొన్ని రోజుల ముందు వచ్చేస్తే మమ్మీ నాకు తీసుకెళ్ళి డ్రెస్ తీసేదనమాట. సో ఇప్పుడు ఈ ఇయర్ ఏమైందంటే నేను లక్కీ ఇప్పుడు స్కూల్ 9th కదా, 9th 10th కొంచెం బాగా బిజీగా ఉంటాడు. సో అంచేనైతే రాఖీకి అసలు అంటే దగ్గరలో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళను అని డిసైడ్ అయ్యాను. సో వెళ్ళను కదా, ఎలాగా వెళ్ళను కాబట్టి మరి నేను లేకుండా మమ్మీ ఎలా డ్రెస్ తీయదు కదా అని నేను ఈ ఇయర్ అయితే అడ్జస్ట్ అయిపోయాను. కానీ ట్విస్ట్ ఏంటంటే మదర్స్ ఆర్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్, మదర్స్ ఆర్ మదర్స్ అంతే. అమ్మ ప్రేమ నిజంగానే సాటి లేనిది. మమ్మీ నేను రావటానికి కుదరదు అని చెప్పి నాకు చెప్పకుండా నాకు సర్ప్రైజ్గా ఒక డ్రెస్ అయితే పంపించిందనమాట. సో చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డ్రెస్ అయితే ఇదే. ఎంత బాగా నచ్చిందంటే డ్రెస్ అంటే కోర్స్ ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా మమ్మీ పంపించింది కాబట్టి అది ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. కానీ ఈ డ్రెస్ అయితే సూపర్ డూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఆ డ్రెస్ ఏంటో చూపిస్తాను చూడండి. సో మనకి ఎన్ని ఉన్నా, మనం ఎన్ని కొనుక్కున్నా, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చే చిన్న ఒక నూలు పోగైనా సరే ఎంత అపురూపంగా ఉంటుంది కదా. నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఆ డ్రెస్ ఏంటో చూపించేస్తాను, చూసేయండి. సో డ్రెస్ అయితే ఇదనమాట. ఇది కుర్తా ప్యాంట్ సెట్. సో టాప్ చూడండి ఎంత బాగుందో. సో టాప్ అయితే ఇలా వచ్చింది, మంచి వైన్ కలర్ డ్రెస్. సో దానిపైన ఇలా గోల్డ్ కలర్ ఇలా వచ్చింది. సో జెరీ టైప్లో వచ్చింది. డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో డ్రెస్ ఇదనమాట. సో టాప్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం మంచి జార్జెట్ మెటీరియల్ అండ్ కింద కూడా మనకి ఇదే జెరీ వస్తుంది అనమాట. సో ఇది టాప్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. సో లోపల లైనింగ్ లేదు, అది పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే. సో లైనింగ్ అయితే లేదనమాట. సో స్లీవ్స్ ఇలా వస్తాయి అండ్ టాప్ మొత్తం మనకి ఇలా ఉంటుంది. సో చాలా చాలా బాగుంది టాప్ అయితే. అండ్ చాలా మెటీరియల్ అయితే కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి లెనిన్ క్లాత్లో ప్యాంట్ అనమాట. ప్యూర్ మనకి కాటన్ ఏదో అనిపిస్తుంది కానీ ఇది లెనిన్ క్లాత్, లెనిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ప్యాంట్ అయితే ఇలా సిగరెట్ ప్యాంట్ టైప్లో వచ్చేసింది. సో ప్యాంట్ అయితే ఇలా ఉంది. దీనికి చాలా పెద్దది వచ్చింది బాబోయ్. సో ప్యాంట్ ఇలా ఉంది అండ్ ఎలాస్టిక్ కూడా వచ్చేసింది. ఎలాస్టిక్ ప్యాంట్ ఇది. సో మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి నెట్ దుపట్టా వస్తుంది. అండ్ దానికి జరీ కూడా ఇలా ఉంది.
బార్డర్ అయితే ఇలా ఉంది. సో ఇది కంప్లీట్ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ అయితే ఇది ఆర్డర్ చేసింది వచ్చి మీషోలో ఆర్డర్ చేసింది అనమాట. సో మీషో నుంచి వచ్చింది కొరియర్. నాకు ఎవరికైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే ప్రోడక్ట్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 975 రూపీస్ అనమాట. సో అది సో డీటెయిల్స్ అదైతే మీకు షేర్ చేసేసాను. అండ్ మమ్మీ పంపించిన ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఏదైనా కూడా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి అది రిసీవ్ చేసుకోవడంలో ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఏమంటారు, పెళ్ళైన అమ్మాయిలు అందరూ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు మీ పేరెంట్స్ నుంచి పర్టికులర్గా మమ్మీ పంపించింది ఏదైనా గిఫ్ట్ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీషో నుంచి నేను ఇంకొక జ్యువెలరీ అయితే ఐటమ్ పర్చేస్ చేశాను. అండ్ అది నెక్ సెట్ అనమాట. సో నెక్ సెట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వైట్ అండ్ పింక్ స్టోన్స్తో నెక్ పీస్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది వైట్ అండ్ పింక్ స్టోన్స్తో. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి. సో ఇలా హెవీ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. దీని ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్స్ అనమాట, లాంగ్ హ్యాంగింగ్స్. అలాగే దాంతోపాటు ఒక మాంగ్ టీకా. సో ఇది ఈ కంప్లీట్ సెట్ అయితే నాకు 331 రూపీస్కి వచ్చింది. సో ఈ కంప్లీట్ సెట్ నేను 331 రూపీస్కి పర్చేస్ చేశాను. సో ఈ సెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ కోడ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా నేను తీసుకున్నది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఇయర్ రింగ్స్ అయితే చూశాను. చాలా రోజుల నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ ఇయర్ రింగ్స్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి నేను ఆర్డర్ పెట్టే లోపే. సో ఈసారి స్టాక్ ఇన్ అవగానే వెంటనే ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. నాకు చాలా చాలా నచ్చాయి. అవే ఈ ఇయర్ రింగ్స్ అనమాట. గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చి మనకి పర్ల్స్తో ఉంటుందన్నమాట. చాలా చాలా అందంగా ఉంది ఈ ఇయర్ రింగ్ అయితే. చాలా బాగా నచ్చాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. సో నేనైతే ఈసారి ఆర్డర్ చేసేసాను. అండ్ ఇది నేను ఆర్డర్ చేసింది వచ్చేసి నయా ఫ్యాషన్స్ అండ్ జ్యువెలరీ అనే పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. సో కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను ఇస్తాను, ఒకసారి కావాలనుకుంటే ఎవరికైనా చెక్ చేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ నేను జస్ట్ 200 రూపీస్లో ఆర్డర్ చేశాను. వీటి కాస్ట్ వచ్చి జస్ట్ 200 రూపీస్ అనమాట. సో నేను మీషోలో కూడా ఈ ఇయర్ రింగ్స్ చూసాను, మీకు కావాలంటే పక్కన పిక్చర్ అటాచ్ చేస్తాను చూడండి. మీషోలో కూడా ఇవి 300-350 సంథింగ్ ఆ ప్రైస్లో ఉన్నాయి. కానీ మనకి నయా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మాత్రం జస్ట్ 199కే ఇవైతే నేను పర్చేస్ చేశాను. చాలా చాలా బాగున్నాయి. అండ్ నేను పర్చేస్ చేసినప్పుడు వీకెండ్ సేల్లో ఉన్న ఐటెంతో పాటు పర్చేస్ చేశాను కాబట్టి నాకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేకుండా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసాయి ఇది. అండ్ నేను వీకెండ్ సేల్లో పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఏంటో కూడా చూపించేస్తాను. సేల్లో పర్చేస్ చేసింది నల్ల పూసలు పర్చేస్ చేశాను అనమాట, బ్లాక్ బీడ్స్. సో ఇది బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చేసి షార్ట్ ఉంటుంది. నాకు బ్లాక్ బీడ్స్ నల్ల పూసలు గోల్డ్లో ఉన్నాయి కానీ అవి లాంగ్ ఉన్నాయి. నాకు వేసుకోవడానికి అంత డ్రెస్సెస్ పైన కంఫర్టబుల్గా ఉండదని చెప్పి నేనైతే షార్ట్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. సో ఇలా ఉన్నాయి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి ఆర్టిఫిషియల్ అన్న లుక్ లేకుండా బాగుంది. సో దీనికి వచ్చేసి పెండెంట్ ఇలాగా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది స్టోన్స్తో. ఇది కూడా చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నెక్ పీస్ కూడా, ఈ బ్లాక్ బీడ్స్ కూడా. సో ఇది వచ్చేస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. నెక్కి నాకైతే ఇలాగే కావాలి, నెక్కి పట్టేలాగా. సో అందుకని నేను ఈ లెంగ్త్లో తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 299 అనుకుంటా. 299కి పర్చేస్ చేశాను. ఇది వీకెండ్ సేల్లో. సో 299కి పర్చేస్ చేశాను ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ పీస్ అయితే. సో ఇది నెక్ పీస్ నేను ఆర్డర్ చేసింది అయితే. అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసింది. అండ్ ఇవాళ ఫుల్ హ్యాపీ అనమాట. ఈ డ్రెస్ నిన్న వచ్చింది, నిన్న నైట్ అంతా నేను అదే ట్రాన్స్లో ఉన్నాను ఆ డ్రెస్ గురించే. సో నాకు డ్రెస్ బాగా నచ్చింది, అలాగే నేను ఆర్డర్ చేసిన ఈ జ్యువెలరీ పీస్ బాగా నచ్చింది. నేనైతే సో నా షాపింగ్తో సూపర్ హ్యాపీగా ఉన్నాను అనమాట. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. ఈ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే హ్యాపీగా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియో అనమాట. ఇవాళ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చింది అనుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ, బాయ్ బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.